హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ నుంచి వివిధ రకాల పోస్టులకు అనేది నోటిఫికేషన్ రావడం జరిగిందండి. దీంట్లో మనం ఇక్కడ చూసుకుంటే డిగ్రీ పాస్ ఉన్న వాళ్ళకు, అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా వేకెన్సీ అనేది ఉండడం జరిగిందండి. ఫస్ట్ డిస్కషన్ చేసుకుంటే ఇక్కడ మనము ఏజ్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మిగతా డీటెయిల్స్ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా క్లారిటీగా అనేది ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది నేను క్లారిటీగా ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇండియన్ నేషన్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. అయితే దీంట్లో వివిధ రకాల పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీగానే చూసుకోవచ్చు. నోటిఫికేషన్ కొంచెం లెంతీగా అవ్వచ్చండి, అందుకే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు పోస్ట్ 1 ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ అండి, హిందీ ట్రాన్స్లేటర్, ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగిందండి. సాలరీ అని చూసుకుంటే స్టార్టింగ్ 21,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలవెన్స్లు కూడా కలుపుకొని రావడం జరుగుతుంది. క్లారిటీగా నేను మీరు చూసుకోవచ్చండి. పోస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చరల్ ఫిట్టర్ అండి, 34 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగిందండి. స్టార్టింగ్ అనేది 15,100 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ క్లారిటీగా నేను చూసుకోవచ్చు. కేటగిరీ వైజ్గా అనేది వేకెన్సీ అనేది మీరు క్లారిటీగా చూసుకోవచ్చండి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది లెంత్ అవ్వడం జరుగుతుందండి, అందుకే అవి మీరు క్లారిటీ అనేది నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చండి. పోస్ట్ అనేది చూసుకుంటే రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ అండి, 2 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అయితే స్టార్టింగ్ సాలరీ కూడా సేమ్ ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే వెల్డర్ అండి, 12 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. సాలరీ అనేది సేమ్ ఉండడం జరుగుతుంది. 3G వెల్డింగ్ అండి, 10 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఐటీఐ మీద ఉన్న ప్రతి పోస్టుకు స్టార్టింగ్ 15,100 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అలవెన్స్లు కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ మీకు క్లారిటీ అనేది చూసుకోవచ్చు. అదే చూసుకుంటే ఎలక్ట్రిక్ మెకానిక్ 11 వేకెన్సీస్ అండి కోచ్. ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని ఇక్కడ SC ST వాళ్ళకు 38 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకు 36 ఇయర్ వరకు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ UR వాళ్ళకు 33 ఇయర్ వరకు, PWD వాళ్ళకు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, UR వాళ్ళకు 43 ఇయర్ వరకు, PWD అదేవిధంగా కేటగిరీ వైజ్గా అనేది ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం పోస్టులో ఇక్కడ డిస్కషన్ చేసుకుంటే ఇక్కడ ప్లంబర్ అండి 2 వేకెన్సీస్, అదేవిధంగా మొబైల్ క్రాంక్ ఆపరేటర్ 1 వేకెన్సీస్, ప్రింటర్ కమ్ రికార్డ్ కీపర్ 1 వేకెన్సీస్, కుక్ అండి 4 వేకెన్సీస్, ఆఫీస్ అసిస్టెంట్ 7 వేకెన్సీస్. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ ఇంటర్నల్ అడాక్ట్ 4 వేకెన్సీస్. నెక్స్ట్ చూసుకుంటే స్టోర్ అసిస్టెంట్ 1 వేకెన్సీస్. నెక్స్ట్ వేకెన్సీ మనం చూసుకుంటే యాడ్ అసిస్టెంట్ అండి 10 వేకెన్సీస్, జూనియర్ ఇన్స్ట్రక్టర్, అప్రెంటిస్, అదేవిధంగా మెకానికల్ అని చూసుకుంటే ఇక్కడ 2 వేకెన్సీస్. నెక్స్ట్ చూసుకుంటే మెడికల్ లాబొరేటరీ టెక్నికల్ 1 వేకెన్సీ, టెక్నికల్ అసిస్టెంట్ అండి, స్టోర్ మెకానిక్ 8 వేకెన్సీస్, టెక్నికల్ అసిస్టెంట్ స్టోర్ ఎలక్ట్రికల్ 7 వేకెన్సీస్, టెక్నికల్ అసిస్టెంట్ అండి కెమికల్ మెకానికల్ అయితే 12 వేకెన్సీ అనేవి ఉండడం జరిగింది. సాలరీని చూసుకుంటే 16,600 ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్. అదేవిధంగా అలవెన్స్ అన్నీ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అండి, కెమికల్ ఎలక్ట్రికల్ అండి 5 వేకెన్సీస్. అదేవిధంగా సాలరీ సేమ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్ ఎలక్ట్రానిక్ 5 వేకెన్సీస్ అండి, దీనికి కూడా సాలరీ అనేది సేమ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ మనం ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ అండి 21 వేకెన్సీ అనేది కేటాయించడం జరిగిందండి. సాలరీ అనేది సేమ్ ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అండి 15 వేకెన్సీస్, టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ 5 వేకెన్సీస్. నెక్స్ట్ వేకెన్సీ మనం చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ షిప్ బిల్డింగ్ అండి 21 వేకెన్సీస్ అండి, సాలరీ అనేది సేమ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే సివిల్ అసిస్టెంట్ అండి 2 వేకెన్సీస్. నెక్స్ట్ మనం ఇక్కడ వేకెన్సీ అని చూసుకుంటే ట్రైనింగ్ వెల్డర్ అండి 10 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. వీళ్ళకు సాలరీ అనేది చూసుకుంటే ఫస్ట్ 2 ఇయర్ అనేది ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అనేది, ఫస్ట్ ఇయర్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే స్టైఫండ్ కిందికి 7,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ 7,500 ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ సాలరీని చూసుకుంటే 15,100 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రైనింగ్ జనరల్ ఫిట్టర్ వాళ్ళకి అనేది 3 వేకెన్సీస్ అండి, వీళ్ళకి కూడా సేమ్ సాలరీ అనేది ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అన్స్కిల్డ్ అండి, టోటల్ వేకెన్సీ 20 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ వైజ్గానే చూసుకోవచ్చండి. అయితే స్టార్టింగ్ ఇక్కడ సాలరీని చూసుకుంటే 10,100 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అడ్వాన్స్ అంతా రావడం జరుగుతుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే మార్చి 29 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదే రోజు నేను ఆన్లైన్ అప్లై వీడియో అనేది కూడా చేయడం జరుగుతుంది, అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, అందుకే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. నెక్స్ట్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ
ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లారిటీగా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ పేమెంట్ విషయానికి వస్తే ఇక్కడ లాస్ట్ డేట్ May 9 వరకు మీరు కట్టొచ్చని చెప్పడం జరిగిందండి. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మన ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అనేది లేదండి. అదేవిధంగా మిగతా క్యాండిడేట్ వాళ్ళకు 200 అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ పేరు మీద ఇక్కడ మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీపించాలని ఇక్కడ చూసుకుంటే గోవా షిప్యార్డ్ లిమిటెడ్ పేరు మీద మీరు ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీపియాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనం చూసుకుంటే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ అండి, హిందీ ట్రాన్స్లేటర్, ఒక వేకెన్సీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఎక్స్పీరియన్స్ అనేది 2 year అనేది ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పడం జరిగిందండి ట్రాన్స్లేషన్లో. నెక్స్ట్ చూసుకుంటే స్ట్రక్చరల్ ఫిట్టర్ అండి, దీనికి ఐటీఐ అండ్ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 year ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగిందండి. ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్‌షిప్ లేకపోయినా 2 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీ దగ్గర అప్లై చేసుకోవచ్చండి. ఏ ట్రేడ్ వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ చూసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఫిట్టర్ జనరల్, సీట్ మెటల్ వర్కర్ అండి, ఈ ట్రేడ్ వాళ్ళు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లారిటీ అనేది చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే రిఫ్రిజిరేషన్ ఏసీ మెకానిక్ అండి, దీనికి ఐటీఐ అండ్ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు అదేవిధంగా 2 year ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగిందండి. లేకపోతే ఐటీఐ చేసిన తర్వాత 2 year ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వేకెన్సీ అని మనం చూసుకుంటే వెల్డర్ అండి, దీన్ని కూడా మీరు ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీంతోపాటు 2 year ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు అడగడం జరిగిందండి. లేకపోతే ఐటీఐ తర్వాత 2 year ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉన్నా సరిపోతుందండి, అప్రెంటిస్‌షిప్ లేకపోయినా పర్లేదు. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వేకెన్సీ అనేది 3G వెల్డర్ అండి, దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. అదేవిధంగా ఐటీఐ మీద అప్లై చేసే ప్రతి పోస్టులకు అనేది సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ కుక్ వేకెన్సీకి మనం చూసుకుంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. దీంతోపాటు 2 year ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ అండి, అయితే ఇక్కడ ఏదైనా మీరు డిగ్రీ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే 1 year అనేది కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. దీంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పడం జరిగిందండి. ఇది క్లారిటీ అనేది మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ అండి, అయితే దీనికి డిగ్రీ కంపల్సరీగా మీరు చేసి ఉండాలని చెప్పడం జరిగింది. ఇది కూడా కామర్స్లో మీరు డిగ్రీ అనేది చేసి ఉండాలి. దీంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో మీరు ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా 1 year అనేది అడగడం జరిగిందండి. మ్యాక్సిమం ఈ అన్ని పోస్టులకు అనేది ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగిందండి. మీరు బయట ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ ఇన్స్ట్రక్టర్ అప్రెంటిస్ అండి, ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ బి పాస్డ్ మినిమం 2 year ఫుల్ ఆఫ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. దీంతోపాటు 2 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పడం జరిగిందండి. ఇది క్లారిటీ అని మీరు చూసుకోవచ్చు. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నికల్ అండి, దీన్ని కూడా డిప్లొమా కలిగి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 3 year ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుంది, అన్స్కిల్డ్ వాళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు వెళ్ళి క్లారిటీగా అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.